వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మొన్నటి వరకు ఆంజనేయులు గారు హైదరాబాద్ లో కూర్చొని ఇన్ఫర్మేషన్స్ లాగి వీళ్ళందరికీ ఇస్తున్నాడు అనేది మనం చర్చించాంగా 1-2 సార్లు. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారు, ఉండకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్డగోలుగా సంపాదన పెరిగి ఎస్టేట్లు కట్టుకొని, ఫామ్ హౌస్లు కట్టుకొని, ఎక్కడికక్కడ హోటల్స్ కట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా పోలీస్ ఆఫీసర్లు గెస్ట్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళకి కృతజ్ఞత ఉంటుంది కదా. ఈయన వల్లే కదా మనం ఇంత డబ్బు సంపాదించామని. కాబట్టి వాళ్ళు ఉంటారు, కొంత శాతం ఇంకా ఉంటారు. కొంతమందిని పక్కన పెట్టాము, ఇంకా కొంతమంది ఉంటారు. అయితే 90% ఈ 11 నెలల్లో ట్యూన్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు లాక్కొచ్చి వాళ్ళు ఇద్దరు కూడా పెద్ద విషయం కాదు. పోలీసులు అనుకుంటే ఎక్కడ ఉన్నా సరే, ఏ కలుగులో దాక్కున్నా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఈ లిక్కర్ కేసులో మాత్రం నేను చెప్తున్నాను పవన్ గారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరింది అనేది సిఐడి ప్రూవ్ చేస్తుంది. నెలకి 60,000 కోట్లు ఏది ఈ కంపెనీలు సప్లై చేసినటువంటి మద్యంలో, ఇంకా అనధికారికంగా అమ్మినటువంటి మద్యం వేరే ఉంది. ఈ బ్రూవరీ కార్పొరేషన్ నుంచి కాకుండా డైరెక్ట్ గా షాపులకే వేసేసి వీళ్ళు తయారు చేసిన మద్యం వీళ్ళే డిజిటల్ పేమెంట్స్ లేకుండా వీళ్ళ మందుకు వీళ్ళే డబ్బులు తీసుకొని లారీలు తరలించుకుంది. అంటే లిక్కర్ కుంభకోణంలో 3,000 కోట్లు, 4,000 కోట్లు, లేదా 7,000 కోట్లు కాదు, దాదాపు 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి సెక్యూర్ చేశాడనేది మా అంచనా. రైట్ రైట్ సార్. ఇప్పుడు ఈడీ వచ్చింది సార్. ఈడీ ఎందుకు వచ్చింది? మేము రాసామా? మేము రాయలేదు కదా. మనం గతంలో చాలా సార్లు అనుకున్నాం కదా, వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తా ఉంటారు, వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వాళ్ళే దిగుతారు. అలా ఇప్పుడు ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం 200 కోట్లు, తమిళనాడులో కూడా ఈడీ వెళ్ళి మొత్తం వెరిఫై చేస్తుంది, ఎంత అనేది తెలియదు. ఇక్కడ దానికి తలని మించినటువంటి దాదాపు 10 రెట్లు ఇక్కడ ఈ అరెస్టు, ఈ కేసులు, వీళ్ళందరూ ఈ కసిరెడ్లు వీళ్ళందరూ ఎలా చేశారు ఏంటనేది మొత్తం జాతీయ మీడియాలో కూడా వెళ్తుంది కదా. వాళ్ళు చూసుకొని ఇన్ఫర్మేషన్ పంపించమన్నారు ఆంధ్రప్రదేశ్ సిఐడికి. పంపించిన తర్వాత వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దిగుతారు. దిగిన తర్వాత ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సూట్ కేసు కంపెనీల ద్వారా కంపెనీలు పెట్టి కిక్ప్రోకి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని వాళ్ళకి ఎలాగ అప్పచెప్పి 1,00,000 కోట్ల దాకా అతను సేకరించాడో, ఇవాళ ముఖ్యమంత్రిగా కూడా అనేక కుంభకోణాలు 4,000 లక్షలు కూడా కోట్లు సేకరించాడనేది మేము చెప్తున్నటువంటి మాట. ఇదంతా కూడా ఈడీ చేస్తుంది. అవసరమైతే సిబిఐ కూడా మళ్ళీ రంగప్రవేశం చేయవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఈ 4 సంవత్సరాల్లో అతను దోషిగా నిర్ధారణ అవుతుంది. గాలి జనార్దన్ రెడ్డి 4 ఏళ్ళు పడుతుందా? ఇంకా ఎక్కువే. 4 ఏళ్ళు పడుతుందా? మా ప్రభుత్వం ఉన్న 4 సంవత్సరాల లోపల అంటున్నా. 4 ఏళ్ళు పడుతుందని అలా 1 సంవత్సరంలోనే అవ్వచ్చు. మరి మధ్యాహ్నం వేరే డిబేట్ లో కూడా మాతో చాలా మంది ప్యానలిస్టులు కూడా అంటున్నారు, అంటే 15 ఆగస్టు అందులోనే ఇంకా అని. అదే నేను అనేది ఏంటంటే, మాకు సమయం బోల్డంత ఉంది. కుంభకోణాలు చాలా ఉన్నాయి, అనేక కుంభకోణాలు ఉన్నాయి, 7-8 కుంభకోణాలు ఉన్నాయి, చూస్తున్నాం కదా. ఇవాళ అసలు నేను చదివితే నాకే బాధ కలిగిందంటే, వాలంటీర్లను శాంక్షన్ తీసుకోకుండా ఆగస్టులో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కొంత డబ్బు, ట్రైనింగ్ పర్యవేక్షించడానికి కొంత డబ్బు, మొత్తం 540 కోట్లు దాకా లాగేశాడు. కాబట్టి దొరికిన కాడికి దొరికినట్టు ఇది అది కాదేది కవితకి అనర్హమైన పద్ధతిలో అవినీతి అన్నిట్లో చేసేశాడు. దాదాపుగా 2,63,000 మంది వాలంటీర్లకు మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చా అన్నారు. మరి ఎక్కడిచ్చారు? ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు? ఆ డబ్బంతా ఎటుపోయింది? ప్రజాధనాన్ని మొత్తం ఆ రూపంలో అక్కడి నుంచి ఐప్యాక్ తరలించారు.